కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్ర సమర యోధులకు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. క్విట్ పావర్టీ విధానంతో ఉద్యమించాల్సిన అవసరం ఉందని బుద్ధప్రసాద్ అన్నారు. యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులకు శ్రేణులకు శివసేనారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజుల పాటు అన్ని మండల కేంద్రాలలో జెండా పండుగ నిర్వహించాలన్నారు. యూత్ కాంగ్రెస్ శ్రేణులు పెద్దెత్తున జెండా పండుగలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని నగరంలో సామాజిక న్యాయం శిల్పం బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడం హేమనీయమని చర్యని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి తెలిపారు. అనంతపురం నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ముందు దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విగ్రహంపై దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేశారు. ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర సందర్శించారు. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని పాఠశాల ప్రిన్సిపల్ ని ఆదేశించారు. అలాగే అక్కడ వసతి సౌకర్యాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరం గ్రామంలో ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హైవేపై ధర్నా నిర్వహించడంతో రహదారిపై ఇరువైపుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. 4 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన 450 కోట్లు తక్షణమే చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. తిరుపతి మహాతి కళాక్షేత్రంలో రాయలసీమ రంగస్థలి శ్రీ దేవరాయ జాతీయ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. గత 34 సంవత్సరాలుగా రాయలసీమ రంగస్థలి శ్రీ దేవరాయ జాతీయ స్థాయి సంగీత సాహిత్య నృత్యోత్సవాలు జరుగుతాయని గోపీనాథ్ రెడ్డి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో కోట సత్యమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించేందుకు భక్తులు వందలాదిగా తరలించారు. దర్శనం తర్వాత భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు, ఉచిత అన్న సమాధానం నిర్వహించారు.